వెల్కమ్ టు ఇదే నిజం హెల్త్ ప్లస్. నేను లాలిత్య. ప్రెజెంట్ డేస్లో మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్, మనం చేస్తున్న వర్క్ ఆధారంగా బాడీలో ఎన్నో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అందులో లేడీస్ ఎక్కువగా ఎదుర్కొనే సమస్య పీసీఓఎస్. అసలు వాటిలో డిఫరెన్స్ ఏంటి? పీసీఓడికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? అసలు అవి ఫ్యూచర్లో మన బాడీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీత ఎలినేని గారు, సీనియర్ కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. నమస్తే మేడం. నమస్తే మేడం, మోస్ట్లీ లేడీస్ ఎదుర్కొంటున్న సమస్య పీసీఓఎస్. అసలు వాటిలో డిఫరెన్స్ ఏంటి మేడం? ఓకే, సో ఈ దెర్ ఆర్ 3 థింగ్స్ అమ్మ. ఒకటి ఏంటంటే పీసీఓ అంటాము, ఇంకోటి పీసీఓడి అంటాము, ఇంకోటి పీసీఓఎస్ అంటాము. సో పేషెంట్స్ కూడా ఇదే క్లారిఫికేషన్ మనల్ని అడుగుతూ ఉంటారు. పీసీఓ అనేది ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీ, అంటే ఓన్లీ అండాశయంలో మాత్రమే నీటి బుడగలు ఉన్నప్పుడు దాన్ని పీసీఓ అంటాం అనమాట. అండాశయంలో నీటి బుడగల పిక్చర్ కనిపిస్తూ, అంటే పీసీఓ ఓవరీతో కనిపిస్తూ, ప్లస్ వాళ్ళకి అసోసియేటెడ్గా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండడము, అంటే 45 days 90 daysకి ఇలా ఇర్రెగ్యులర్గా మెన్స్ట్రల్ సైకిల్స్ అవుతూ, అలాంగ్ విత్ దట్ మనకు అవాంఛిత రోమాలు, అంటే హర్సుటిజం అనేది కనిపించినప్పుడు. అవాంఛిత రోమాలు అంటే లేడీస్లో మనము చిన్ మీద కానీ అప్పర్ లిప్ మీద కానీ హెయిర్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయము. అలా కాకుండా మనకు ఆ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు, అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు, ప్లస్ దాంతోపాటు యాక్నే అంటే మొటిమలు ఉన్నప్పుడు, ఇవన్నిటితో కూడుతూ ప్లస్ మనకు ఈ ఓవరీలో ఈ నీటి బుడగల పిక్చర్ అనేది కనిపించినప్పుడు దాన్ని పీసీఓడి అంటాం అనమాట. అదే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఎప్పుడు అంటామంటే, మనకు ఈ పీసీఓడి ప్రాబ్లంతో పాటు మనకు అసోసియేటెడ్గా మనకు ఒబేసిటీ ఉండి, డయాబెటీస్ లక్షణాలు ఉన్నప్పుడు, ప్లస్ హైపర్ టెన్షన్, అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాం. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని డిస్లిపిడిమియా అంటాము సైంటిఫిక్ టెర్మినాలజీలో. ఇవన్నిటితో కూడినప్పుడు దాన్ని పీసీఓఎస్ అంటాం అనమాట. మేడం, పీసీఓడిలో నార్మల్గా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకుండా ఇర్రెగ్యులర్గా వస్తుంది. సో కొంతమందికి అందులో ముందే రావడం ఉంటుంది, లేదంటే చాలా డేస్ గ్యాప్ ఇచ్చి కూడా వస్తుంది. వాటి గురించి చెప్పండి. సో ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అనేది మనకు పీసీఓడి పేషెంట్స్లో ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అనేది ఎప్పుడు అంటామంటే, నార్మల్గా మనకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది 28 to 30 days ఉండాలన్నమాట. ఈ 28 to 30 days కాకుండా మనకు డిలే అవ్వడం, అంటే అది 1 week, మోర్ దెన్ 1 week డిలే అవ్వడము, 15 days డిలే అవ్వడము, అలాగే 2 months డిలే అయినప్పుడు దాన్ని ప్రొలాంగ్డ్ ఆర్ డిలేడ్ మెన్స్ట్రల్ సైకిల్స్ అంటామన్నమాట. ఇది ఎక్కువగా మనము ఈ పీసీఓడి ఉన్న పేషెంట్స్లో చూస్తుంటాం. ఇది కాకుండా కొందరికి లేడీస్కి ముందుగా పీరియడ్స్ రావడం, అంటే 28-30 days కాకుండా వాళ్ళకి 21 days, అంటే 2 weeks 3 weeksలోనే మెన్స్ట్రల్ సైకిల్ అనేది రావడం అనేది జరగచ్చు. ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎప్పుడు చూస్తామంటే, మనము పీసీఓడి పేషెంట్స్ కాకుండా వాళ్ళకు ఎగ్స్ అనేవి బాగా తక్కువ ఉన్నవాళ్ళు, అంటే మనము ఈ నార్మల్గా పీసీఓడి పేషెంట్స్లో మనకు ఎగ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నీటి బుడగల సమస్య అంటే నీటి బుడగలు కాదు, వాళ్ళకి ఎగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది మనము చూస్తున్నప్పుడు దాన్ని పీసీఓడి అని అంటాం. అదే రివర్స్లో, అంటే ఎగ్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి త్వరగా రావడం అనేది జరగవచ్చు అనమాట.